నమస్తే అండి. క్లిక్ టీవీ వ్యూవర్స్‌కి స్వాగతం. నా పేరు డాక్టర్ రాజు. పిల్లల స్పెషలిస్ట్‌ని ఓమ్ని గిగిల్స్ హాస్పిటల్‌లో. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ డెంగీ ఫీవర్. డెంగీ ఫీవర్ అంటే ప్రతి మనిషికి మైండ్‌లో వచ్చే ఫస్ట్ పాయింట్ ప్లేట్లెట్ తగ్గడం. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డెంగీ జ్వరం మస్కిటో బైట్ అంటే దోమకాటు ద్వారా వస్తుంది. దోమ కుడితే దానివల్ల మనకి డెంగీ సోకుతుంది. డెంగీ ఫీవర్ వచ్చిన తర్వాత ఫస్ట్ 3 రోజులు జ్వరం ఉండి జ్వరం తగ్గిన తర్వాతే ప్లేట్లెట్స్ తగ్గుతాయి. సో ఫస్ట్ జ్వరం వచ్చిన వెంటనే మీరు భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగిన మందులు వాడితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తగ్గుతుంది. 100 మందికి ఒక డెంగ్యూ ఫీవర్ వస్తే ఒక 5-10 మందికి మాత్రమే ప్లేట్లెట్లు బాగా తగ్గి అది సివియర్ అవుతుందే తప్ప మిగతా చాలామంది పిల్లలకి జ్వరం మాత్రమే వచ్చి ప్లేట్లెట్లు ఎక్కువ తగ్గవు. మినిమల్గానే తగ్గి దాని తర్వాత రికవర్ అవుతారు. డెంగీ రానీకుండా మన పిల్లల్ని ఎలా కాపాడుతామంటే దోమకాటు అవ్వకుండా చూసుకోవడం. డెంగీ దోమలు ఈ స్పెసిఫిక్ జబ్బుకి ఆ లక్షణం ఏంటంటే పొద్దున్న పూట కరుస్తాయి. పొద్దున్న సాయంత్రం సంధ్యావేళ అంటారు కదా, ఆ టైంలోనే ఆ దోమలు కరుస్తాయి. ఈ దోమలు ఏంటంటే మురికి కాలువలో ఉండవు, క్లీన్ వాటర్లో మాత్రమే ఇది బ్రీడ్ అవుతాయి అన్నమాట. అంటే వర్షం పడినప్పుడు మీ ఇంట్లో ఉన్న రుబ్బురోల్లో నీరు చేరడం, కొబ్బరి చెప్పల్లో నీరు చేరడం, వాడి పడేసిన టైర్లో నీరు చేరడం, మీ సన్సైడ్ మీద నీరు చేరడం, ఇలాంటి ప్లేసెస్లో ఎక్కడైతే క్లీన్ వాటర్ వర్షం నీరు మీరు వాడి బట్టలు ఉతికేసిన తర్వాత ఉతికేసిన నీరు ఎక్కడైనా స్టాగ్నేట్ అయితే ఎక్కడైనా నీరు చేరితే ఆ నీటిలో మాత్రమే ఈ దోమలు బ్రీడ్ అవుతాయి అన్నమాట. సో అలాంటి మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇలాంటి నీరు చేరకుండా మీరు చూసుకోండి. చాలా శాతం వరకు డెంగ్యూ రానికుండా మనం ఆపొచ్చు.